లో ఉన్నారో సమస్తము ఎరుగిన గొప్ప దేవుడు గనుక మీరే మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి. మరి ముఖ్యంగా వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును, నీ మాటలు చెప్పడానికి సిద్ధపడిన నాకును సంయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా నాలో ఉన్న మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నాకు పంపించి ఈ వాక్యమును సరిగా విభజించి ఉపదేశించి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నీ మాటను పంపించి నీ మాట ద్వారా మేము బ్రతుకుతుందో, నీ మాటే మమ్మల్ని బ్రతికిస్తుందో, నా మాటతో స్థిరపడి ముందుకు కొనసాగే భాగ్యం ఇక్కడున్న నాతో పాటు నా సహోదరులందరికీ దయచేయమని, గొప్ప కార్యములు మీరే జరిపిస్తారని, మీరే ఉండి సమస్తాన్ని కూడా మీ నామ మహిమార్థమై ఇక్కడ జరిపించమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం ధ్యానిద్దాము. ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఒక ప్రాముఖ్యమైన మాట మనకి కనిపిస్తుంది. ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఈ మాటలు ఎవరివి అని ఒకవేళ మనం ఆలోచిస్తే, కొత్త నిబంధనలో మనం ఆలోచించినప్పుడు ప్రతి మాట కూడా దేవుడే తన పరిశుద్ధాత్మతో మనుషుల చేత రాయించిన మాటలు. ఇవన్నీ మనందరికీ తెలుసు. ఇక్కడ ఈ సామెతల గ్రంథము ఈ 8వ అధ్యాయంలో ఉన్న మాటలు బాగా మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాటలు ఆయనే మాట్లాడుతున్నారు, ఆయన గురించి ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆనందం ఎక్కడుందట, ఆయన సంతోషం ఎక్కడుందట? ఎక్కడుందండి? సన్నిధిలో. ఏ సన్నిధిలో? పరలోకమందున్న తండ్రి దగ్గర ఆయన ఉన్నాడు కనుక ఆయనకి ఏముంది? ఆనందం, సంతోషం. మనకి కూడా ఆనందం, సంతోషం ఎక్కడ ఉంటుందండి? నిజం చెప్పండి. ఇంటి దగ్గర మందిరానికి వస్తేనా? ఇంటికాడ ఆనందం వేరు, ఇంటికాడ సంతోషం వేరు. మందిరంలో సహోదరి సహోదరులతో కలిసి వాక్యాన్ని ధ్యానించడం అన్నా, లేదా పాటలు పాడదమన్నా, ప్రార్థనలు ఏకీపించడమన్నా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటుంది. అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. ఈ వరం ఎప్పటికీ మన నుంచి దూరం అవ్వడానికి వీల్లేదు. దీని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే మళ్ళా తరుడుగా రాబోతుందంటే చాలా దారుణంగా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయ్యిందంటే మనం దేని దూరం అయిపోతున్నాం? చాలా మందికి ఏమో సరదాగా ఉంటుంది. ఎందుకు మందిరానికి వెళ్ళే పని లేదు, ఆదివారం నాడు స్పీడ్గా తయారవ్వాల్సిన అవసరం లేదు, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళక్కర్లేదు, ఎవరింటికి వెళ్ళక్కర్లేదు, ఇంటికాడ మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. లేదండి, అప్పుడు మనం దేనికి దూరం అయిపోతున్నాం అంటే, దేవుడిచ్చే ఆనందం దూరం అయిపోతున్నాం, దేవుడిచ్చే సంతోషానికి దూరం అయిపోతున్నాం. సమయం అట లోక సంబంధమైన వాటి మీద ఆలోచించే సమయం కాదట. సమయం లోకంలో ఉన్న వాటి వైపు, అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము అనే ఆ కోరికల మీద పెట్టడానికి వీలు లేదు. లోకంలో ఉన్నవన్నీ ఏంటన్నాడు? నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మము. వీటి వలన ఏమవుతుందంటే సమాజం అంతా పాడైపోతుంది. పాడైపోయే సమాజంలో మనం ఉన్నాం కనుక పాడైపోయే వాటి వైపు మనము వెళ్ళకూడదు. ఏమండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత ఆనందంగా ఉన్నారని ఇక్కడ చెప్తున్నారంటే, ఇదే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒక మాట చూపించి మన పాటలో ముందుకు వెళ్ళిపోతాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 29లో ఆయన మాట్లాడుతూ, జలములు తన సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రంలోకి పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు. తర్వాత నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుండి ఆనందంగా ఉన్నానంటున్నాడు. అంటే అంత ఆనందంతో ఆయన పరలోకంలో ఉంటూ కూడా భూమి మీదకి రావాలని ఎందుకు ఆశపుట్టింది ఆయనకి? ఎప్పుడు ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభు వారికి
ఆనందం సంతోషం ఎక్కడుంది అని అంటే పరలోకం. తండ్రితో పాటు ఉండడం చాలా ఆనందం ఆయనకి. మరి అక్కడే ఉండొచ్చు కదా, భూమి మీదకి ఎందుకు రావాలా ఆయన అంటే, భూమి మీద ఉన్న వారందరూ కూడా ఏం చేసేసారు? పాపం. అంటే పాపంలో పడి ఉన్నారు. పాపముతో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళడానికి అర్హులు కాదు? పరలోకం. ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు? తండ్రి దేవుడు తన కుడి పార్శ్వం మీద ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వాడే ఉన్నాడట. ఆయన మనకి ఇచ్చే ఒకే అవతారం ఏంటంటే, మీరు ఈ భూమి మీద ఉన్న ప్రతిదాన్ని జయిస్తే ఏస్తానన్నాడు ఆయన. ఇంకా గొప్పది. నేను కూర్చున్న చోటనే మిమ్మల్ని కూడా కూర్చుండబెట్టుదును. చాలా అద్భుతమైన మాట. ఆనందాన్ని సంతోషాన్ని ఆయన వదిలి భూమి మీదకి రావడం కారణం ఏంటంటే, మనకు కూడా అదే ఆనందం అదే సంతోషాన్ని ఇవ్వడానికి. కానీ మనం ఏం చేస్తున్నామనంటే, లోకంలో ఉన్న వాటి వైపు వెళ్ళిపోతున్నాం. లోకంలో ఉన్న వాటి వైపు మన యొక్క కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నమాట. అంటే వీటిని ఎలా మనం సరి చేసుకోవాలి, ఎలా దాన్ని మనం సరిపెట్టుకోవాలి అని అంటే విషయాన్ని మీకు ఈరోజు చూపిస్తాను. మన శుక్రవారం మనం మాట్లాడుకున్న మాటలలో నుంచే మనం ముందుకు వెళ్దాము. శుక్రవారం ఇంచుమించు అందరూ వచ్చారు, ఇక్కడ ఉన్నవాళ్ళు, కొంతమంది రాలేదంతే. అయితే దేవుడు ప్రాముఖ్యంగా మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఈ సమయం ఆస్తులు సంపాదించుకోవడానిక, ఆత్మలను సంపాదించడానిక? ఏం ప్రశ్న చేస్తున్నాడు దేవుడు మనతో? నేను ఇచ్చారు కదా మీకు సమయం అంటే దేవుడు అంటున్నాడు, నేను మీకు సమయం ఎవరు ఇచ్చారండి? మీరు తీసుకున్నారా, మీరు కొనుక్కున్నారా? ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చింది. ఇక్కడికి అందరూ వచ్చారంటే రాగలిగే యొక్క సమయం రావడానికి దేవుడు మనకి సమయం ఇచ్చాడు కనుక ఇక్కడికి వచ్చాం. ఇచ్చిన సమయం ఆస్తులు సంపాదించుకోవడానిక, ఆత్మలు సంపాదించుకోవడానిక అనే ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. అయితే ఈ పాత నిబంధన గ్రంథంలోనే 2వ రాజుల గ్రంథం ఒక ప్రవక్తని, అలాగే ప్రవక్త దగ్గర ఉన్న శిష్యుని చూపిస్తాను. మన శుక్రవారం కూడా సాయంత్రం గౌరీ గారి ఇంటి కాడ కూడా మనం నేర్చుకున్న పాఠాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను ఈరోజు కూడా. ఇక్కడ ఈ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథంలో ఒక చిన్నదాన్ని మనం చూసాం. తెలుసు కదా చిన్నది ఎవరో? చిన్నది ఏం చేసిందట? చిన్న పాప అంటే బాగా చిన్నది కాదు, వర్క్ చేయగలిగేంత పాప, అంటే పని చేయగలిగిన పాప. ఆ బిడ్డ సువార్త ప్రకటించడం వలన ఒక వ్యక్తి దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఆయన పేరేంటి? మొన్న శుక్రవారం వాళ్ళు చెప్పండి. నయమానులో గర్వం ఉండేది, నయమానులో నేనే గొప్ప అన్న స్థాయి ఉండేది. వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు? తగ్గేలా చేశాడు. అప్పుడు నయమాన్ అన్న మాట ఏంటనంటే, ఇశ్రాయేలులో ఉన్న దేవుని కన్నా గొప్ప దేవుడు లేడు, ఆయనే జీవము గల దేవుడు అన్న తర్వాత ఆయన యొక్క కుష్ఠరోగం బాగుపడిన తర్వాత, ఎందుకు ఇది ఏంటంటే నయమాన్ గారికి ఏముంది? కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం ఉన్నప్పటికీ కూడా నయమాన్ గారు ఎలా ఉండేవాడు? గర్వంగా ఉండేవాడు. పైగా ఉన్నతమైన స్థాయి ఆ దేశంలో ఆయనకి ఉంది. ఎందుకంటే రాజుగారు నయమానునే ప్రతి చోటకి పంపేవాడు. ప్రధాన అధిపతిగా ఆయన్ని నియమించుకున్నాడు. నియమించుకున్నందుకు అతను ఎక్కడికి వెళ్ళి విజయాలు వచ్చాయి. కారణం ఏంటంటే అక్కడ కూడా ఒక మాట రాస్తాడు దేవుడు ఏంటంటే, దేవుడు ఇతనికి తోడై ఉన్నందున ఈ నయమాన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? జయం వస్తుంది అని అక్కడ రాసేసాడు క్లియర్గా. అది నయమాన్ యొక్క గొప్పతనం కాదు, అది దేవుని యొక్క గొప్పతనం అని.
అయితే ఈ నయమానికి కుష్ఠరోగం ఉంది, ఈ సంగతి ఎవరికి తెలియదు. ఒకవేళ ఉంటే ఎక్కడ ఉండాలి కుష్ఠరోగి? వెళ్ళి ఎక్కడ ఉండాలి? కుష్ఠరోగంతో ఉన్నాడు ఎక్కడ ఉండాలి? ఆ ఊరి అవతల గుమ్మం దగ్గర సపరేట్గా ఉండాలి. కుష్ఠరోగులకి పట్టణంలోనికి ఆహ్వానము లేదు. రైట్. అంటే ఇతనికి ఉన్న ఇబ్బంది, ఇతనికి ఉన్న సమస్య కూడా ఎవరి వల్ల తీరుతుందంటే, ఆ ఇశ్రాయేలు దేశం మీదకి ముట్టడికి వెళ్ళినప్పుడు ఆ ముట్టడిలో పాటు అందరితో పాటు లేదా అక్కడ ఉన్న ఆస్తులతో పాటు ఎవరిని తీసుకొచ్చేసారంటే ఒక చిన్న పాపని చెరగా తీసుకొచ్చేసాడు. ఎవరు? నయమాను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తన భార్యకి సహకారిగా ఆ బిడ్డని ఉంచాడు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భాలలో ఆ బిడ్డతో ఆ నయమాను యొక్క భార్య నా భర్తకి కుష్ఠరోగం ఉందన్న విషయాన్ని చెప్పింది. చెప్పడంతో ఏమేమందనంటే, ఈయన కుష్ఠరోగం పోవాలంటే అదిగో మా దేశంలో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడి దగ్గరికి వెళితే ఈయన కుష్ఠరోగము బాగుపడుతుంది. ఆ మాట భార్య నమ్మింది, భర్త నమ్మించింది. నయమాన్ని ఎక్కడ తీసుకెళ్ళారు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? రాజుగారి దగ్గర తీసుకున్నాడు. రాజుగారితో మొత్తం అన్ని రథంలో వేయించుకున్నాడు. లెటర్ కూడా తీసుకున్నాడు. సోమరం దేశానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఎక్కడ జరిగింది ఏంటంటే, రాజుగారి బట్టలు చింపుకోవడం, రాజుగారితో మళ్ళీ ఎలీషా అనే ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్ళి కబురు పంపి, నువ్వెందుకు భయపడతావు? ఇశ్రాయేలులలో ఒక ప్రవక్త ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోయావా అంటాడు. ఇదంతా కూడా మన శుక్రవారం అని చెప్పుకున్న చరిత్ర. అయితే వచ్చిన తర్వాత ఎలీషా అన్న మాట, అతను నా దగ్గర పంపించండి, నేను అతనికి ఏం కావాలో చూస్తానంటాడు. వెళ్తాడు. నయమాను ఆ గుమ్మం ఎదురుగుండానే అలా నుంచుని ఉంటాడు, ఎదరికి వెళ్ళకుండా. ఎలీషా వస్తాడనేమో నయమాను అనుకుంటున్నాడు. ఎలీషా ఏమో అక్కడి నుంచి కౌరు పంపించాడు. అతను ఇలా ఏమైనా ఆకర్లేదు కానీ అతను మళ్ళీ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి? నదికి వెళ్ళి 7 బార్లు స్నానం చేసి అప్పుడు లెగమను, అతనికి ఉన్న కుష్ఠరోగము పోతుంది. కుష్ఠరోగం పోతుంది. ఈ మాట విన్న ఆయన ఏమన్నాడు? నేను ఒక రాజు తర్వాత రాజు లాంటి వాడిని, నేను ఎక్కడికి వెళ్ళే జయం వస్తుంది. ఈ దేశాన్ని ఈ సామ్రాజ్యాన్ని నేను ఏం చేశాను? ముట్టడేశాను. నాకు ఎదురులేదు కదా, నా దగ్గరికి రాకుండా ఎవరో దూత చేత ఈ కబురు పంపడం ఏంటి అని ఒక గర్వంతో అలా నిలబడిపోయాడు. నేను వెళ్ళను, నేను ఇంటికి వెళ్ళిపోతానన్న ఆలోచనతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ అతనితో పాటు ఉన్న ఒక మనిషి, అంటే పని మనుషులు ఉంటారు కదా, అతని దగ్గర కూడా దూతలు ఉంటారు కదా. అతను ఏమన్నాడంటే, అయ్యా అతను ఏమడిగినా నువ్వు ఇస్తావు కదా, నేను చేయమన్నది ఏంటి? వాగ్దాన నదిలో మునగడమే కదయ్యా అంటే ఆ మాటకి లోబడ్డాడు, ములిగాడు. 7 సార్లు ఆ యొక్క నదిలో మునగగా ఆ దేహం ఎలాగుందో అయ్యిందట, పసిపిల్ల దేహం వలె. ఇవన్నీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, గర్వం ఉంటే మనం ఏది కూడా సాధించాలి. ఇంకా గొప్పతనం, నేను గొప్పవాడిని అనుకునే భావం మనలో ఉండడానికి వీల్లేదు. నేను తప్ప వేరే గొప్పవాడు లేడు అనే భావం మనలో ఉండడానికి వీల్లేదు. ఎవరన్నా ఎంత తక్కువలో ఉన్నవాడు మాట్లాడినప్పుడే దాన్ని మనం ఎలా స్వీకరించాలి? దేవుడు నాతో మాట్లాడాడు అన్నట్టుగానే స్వీకరించాలి. అతను అనుకున్నాడు, ఎలీషా ప్రవక్త, నేను రాజు తర్వాత రాజు లాంటి వాడిని, నేను వెళ్ళడం వెంట ఆయన రావాలి కదా అనుకుంటున్నాడు. కానీ అక్కడ అతను చెప్పిన దాన్ని బట్టి ఆయన శుద్ధ అయిన తర్వాత అనిపించింది. ఏమన్నాడో మాట చూపిస్తుంది. అది 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుల దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతట యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరిగియుందును. ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మనకి ఏ దేవుడు కూడా లేడు. గొప్ప సాక్ష్యాన్ని అక్కడ ఈ నయమాను ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు ఇతను? మరి బాగుపడ్డాడు, దేహం అంతా కూడా పసిపిల్ల దేహంలా అయిపోయింది. అసలు అలా వస్తుందన్న ఆలోచన అతనికి లేదు. అతను
అతను అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా, అంటే కుష్ఠరోగం ఒకటే బాగుపడుతుంది అనుకున్నాడు, కానీ మొత్తం దేహమే అద్భుతంగా మారిపోయిందట. దేహమే చాలా ఉన్నతంగా మారిపోయిందట. అప్పుడు ఏం చేస్తాడు ఆయన అంటే, తనకున్నదంతా తెచ్చిందంతా కూడా ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు ఎలీషాను ప్రవక్తకి ఇవ్వాలి. రైట్, తీసుకోవచ్చు కదా ఆయన? తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఆయన అక్కడ ఆయన అన్న మాట ఏంటో ఈరోజు మనందరికీ అర్థం కావాలి. ధనమే దేయమని, ఇక ప్రతిదాన్ని కూడా డబ్బుతో పోలుస్తూ, ప్రతిదాన్ని ఆస్తులతో పోలుస్తూ, ప్రతిదాన్ని కూడా తనకున్న వాటిని బట్టి పోలుస్తూ ఎదుటి వాడిని తక్కువ చేస్తే దేవుడు ఏమంటాడో, ఇక్కడ ఎలీషా గారి ద్వారా ఏం మాట్లాడాడో ఈరోజు మనందరికీ అర్థం కావాలి. ఆ మాట ఏంటంటే 19వ వచనం చదవండి ఒకసారి. 19వ వచనం. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చును. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. అంటే ఈ నయమానుతో ఎలీషా అన్న మాట ఏంటంటే, నువ్వు ఇచ్చే బంగారం కానీ, నువ్వు ఇచ్చే వెండి కానీ, నువ్వు ఇచ్చే దుస్తులు కానీ, నువ్వు ఇచ్చే ఏది నాకు వద్దు, ఏది నాకు వద్దు. ఇది డబ్బులు సంపాదించుకునే సమయము కాదు. ఫిక్స్ అయిపోయాడు. ఎవరు? ఎలీషా ఫిక్స్ అయిపోయాడు. కానీ ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఏలియా శిష్యుడు ఎవరు? ఏలియా శిష్యుడు ఎలీషాయే. ఇప్పుడు ఎలీషా దగ్గర కూడా శిష్యుడు ఉన్నాడు, గెహాజీయే. ఓకే, రైట్. ఇప్పుడు ఏలియా దగ్గర ఉన్న శిష్యుడు ఏలియా అద్భుతాలు కొన్ని చేస్తాడు. ఏలియా చేసిన దానికి డబుల్ అద్భుతం ఎవరు చేస్తారు? ఎలీషా చేస్తాడు. ఇప్పుడు ఆయనకంటే ఇంకెవరు చేయాలి? గెహాజీ చెయ్యాలి. ఎందుకు? దేవునితో అంత మంచి అనుబంధంతో ఉండి నడుస్తున్నవాడే ఎలీషా. ఎలీషా యొక్క జీవితం ఎలా ఉందంటే, దేవునిలో ఎదిగే ఆ గొప్పతనం, దేవునిలో ఉండే ఆ నిలకడ, యథార్థత చాలా బాగుందండి. అంటే ఇప్పుడు ఎలీషా చాలా గొప్పగా బతుకుతున్నాడు. అసలు తనకు డబ్బు గురించి కానీ, ధనం గురించి కానీ, లేదా బంగారం గురించి కానీ, వెండి గురించి కానీ, అక్కడ ఉన్న దుస్తుల గురించి కానీ దేని మీద ఆశ లేదట ఆయనకి. కేవలం ఆయన ఆశ ఏంటంటే దేవుని యొక్క అద్భుతాలు చూడడమే, దేవుని మాట వినడమే, దేవుడు మాట్లాడమన్న మాటను చెప్పడమే. అయితే నయమాన్ ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళిపోమ్మా నెమ్మదిగా, ఇది ఏది నాకు అక్కడ వస్తున్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడట. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత 20 వచనం చూడండి. అంత దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయేది. ఏమి లేదట? దేని మీద లేదు మనసు? ఇప్పుడు ఎలీషాకి దేని మీద లేదు అంటే ఆస్తుల మీద లేదు. తక్కువ ఆస్తి అంటే చాలా చెప్తారు కింద మనం చదివితే. అంటే ఈ వేటుల మీద కూడా ఎలీషాకి ఏమి లేదు, మనసు లేదు. మనకుందా? లేదంటారా? ఎవరైనా చెప్పగలరా లేదని? అందరికీ ఉంటుంది, తప్పులేదు, అందరికీ ఉంటుంది. అది ఎంతవరకు ఉండాలంటే, ఇక్కడ ఎలీషాకి అయితే ఇంక అస్సలు ఏమీ లేదట. ఆయనకు అన్నీ తెలుసు, ఎందుకంటే దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి దేవుడు మాతో మాట్లాడితే మేము కూడా అలా ఉంటాం కదా ఒకవేళ మీరు అన్నారనుకోండి. అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడించేవాడు. ఇప్పుడు దేవుడు ప్రతిరోజు మన అందరితో మాట్లాడుతున్నాడు, అవునే కదా? ఆదివారం ఇక్కడ చెప్తేనే దేవుడు మాట్లాడినట్టు, శుక్రవారం ప్రార్థనలోనే మాట్లాడినట్ట, ఇప్పుడు మాట్లాడినట్టు ప్రతిరోజు కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడి నిన్ను సరిచేసి హెచ్చరించి తన మార్గంలో నడిపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాటలు వినడానికి మనం సిద్ధంగా లేము. జాగ్రత్తగా మీరు పరిశీలన చేయగలిగితే ప్రేమ దేవుడు అన్నారా, ఇక్కడ ఈ గెహాజీ ఏమనుకున్నాడంటే, అతను అంత డబ్బిస్తానన్నాడు,
అంత బంగారం ఇస్తానన్నాడు, అంత వెండి ఇస్తానన్నాడు. నా గురువు గారు దాని మీద మనసు ఎందుకు పెట్టట్లేదు, తీసుకుంటే బాగుంది కదా అని అనుకుని ఇతను ఏం చేస్తున్నాడంటే యెహోవా జీవం తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందుననుకుని. అంటే ఇక్కడ ఎలీషాకేమో వాటి మీద మనసు లేదు, మరి ఎలీషాతో పాటు ఉంటున్న శిష్యుడు అతనికి కూడా ఎలా ఉండాలి? అతనికి కూడా అదే ఉండాలి. ఎందుకు? తనతో పాటు తిరుగుతున్నాడు, తనతో పాటు ఉంటున్నాడు, తనతో పాటు తింటున్నాడు, తనతో పాటు పాటలు పాడుతున్నాడు, తనతో పాటు దేవునితో మాట్లాడడానికి రెడీగా ఉంటున్నాడు. ఇంకా ఎలీషాతో మాట్లాడితే గెహాజీతో మాట్లాడినట్టు ఎందుకు? ఎలీషాతో మాట్లాడినప్పుడు ఎలీషా ఆ పనులు చేస్తూ ఉంటాడు. తన దగ్గర ఉన్నాడు కాబట్టి గెహాజీ కూడా అవే పనులు చేస్తూ ఉంటాడు. కానీ గెహాజీకి ఏమనిపించిందంటే నా ఎలీషాకి మైండ్ పనిచేయట్లేదు, అతను ఏమీ అడగలేదు కదా, అడగకుండా తెచ్చి ఇచ్చాడు కదా, తెచ్చి ఇచ్చేది తీసుకుని లోన్ పెట్టచ్చు కదా. ఇతను ఏదో తప్పు చేస్తున్నాడు. ఎవరు? ఎలీషా తప్పు చేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి? ఏమని ఇస్తాడో తీసుకొచ్చి దాచేద్దాం. గెహాజీకి ఒక విషయం అర్థమై ఉంటుంది, ఏంటంటే దేవుడు ముందుగా ఎలీషాతో ఈ రాజ్యాన్ని సిరియా దేశస్తులు రాజు వచ్చి ముట్టడిస్తాడు అన్న సంగతి ఎలీషాకి దేవుడు ముందుగానే తెలియజేశాడు. తెలియజేయడా? ఈ విషయాన్ని గెహాజీకి చెప్తాడో చెప్పడా? చెప్తాడు. అప్పుడు గెహాజీ అనుకున్నాడు, సరే ఎలాగా ముట్టడేస్తారు కదా, అప్పుడు నేను కొన్ని తెచ్చుకుని దాచుకుంటే కరువు సమయంలో మనకి ఏమవుతాయి, ఉపయోగపడతాయి అని ఆలోచించుకుని ఉండొచ్చు. లేదా నా పిల్లలు, నా భార్య ఉన్నారు కదా, మరి వాళ్ళకైనా ఏం చేయొచ్చు, పక్కనే దాయొచ్చు, ఎందుకంటే రాబోయే కాలం కరువు కాలం కాబట్టి అని ఆలోచించుకున్నాడేమో. మొత్తం మీద ఏం జరిగిందంటే ఆ రథం వెనకాల పరిగెట్టాడట, ఆ సంపద వెనకాల పరిగెట్టాడట. పరిగెట్టుకు వెళ్తున్నప్పుడు పరిగెడుతున్న అతన్ని ఎవరు చూశారు చూడండి. నయమాను కలుసుకున్నట్టుకే పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగును వచ్చుచున్న వాణిని చూచి తన రథము మీద నుండి దిగి వాణ్ణి ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అంటే చూస్తున్నాడు, ఇతను రథం మీద వెళ్ళిపోతున్నాడు, వెనకాల పరిగెత్తుకు వస్తున్నాడు. రథం వెళ్ళిపోతుంది, గెహాజీ పరిగెట్టుకుని వస్తున్నాడు. పరిగెట్టుకు వస్తున్న సమయంలో ఏం జరిగిందంటే రథం మీద ఉన్న నయమాన్ని చూసాడట. అయ్యో, వెనకాల ఎవరు పరిగెట్టుకు వస్తున్నాడు? ఎలీషా శిష్యుడు. అంటే ఏదైనా అయిందేమో, అర్జెంటుగా రథం ఆబ్జెక్ట్ వెంటనే ఎదుర్కొన్నాడు, దిగాడట, ఎదురొస్తున్నాడట. అయ్యా ఏమైందయ్యా, క్షేమమేనా అని అడిగాడట. ఏమన్నాడంటే క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిన కనుక నీవు వారి కొరకు 2 మడుగులు వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనేను. అంటే ఎవరు అడుగుతున్నారని అడిగాడండి ఈయన. మైండ్ ఎంత దరిద్రంగా మారిపోయింది ఉన్నాయి. అసలు ఎలీషా ఆలోచించేది ఏంటంటే అసలు దాని జోలికి మనం వెళ్ళడానికి వీలు లేదు, అది మనకు అవసరం లేదు. మనకు అవసరమైందల్లా ఏంటంటే దేవుని మాట. ఇప్పటికి ఈరోజు కూడా మనకు అవసరమైంది ఏంటో తెలుసా? దేవుడి మాట ఒక్కటేనండి. ఏమని అనుకోండి, దేవుడి మాట లేకుండా ధనం పోగేసి డబ్బు పోగేసి సంపాదించుకుంటున్న జీవితం బాగుంటుందంటే అది అస్సలు ఎప్పటికీ కూడా కరెక్ట్ అయిన పని కాదు. ఫస్ట్ మనలో ఉండవలసింది ఏంటంటే దేవుడి మాట. దేవుడి మాట దేవుడి మాట ఎంత గొప్పగా మనం నిలబెడుతుందో తెలుసా? శ్రమలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, అనారోగ్య పరిస్థితులైనా దేంట్లోనైనా కూడా మనకు సమాధానాన్ని, నెమ్మదిని కలిగించేది ఏంటో తెలుసా? దేవుడి వాక్యం ఒక్కటే. దేవుడి వాక్యం. ఇప్పుడు ఇతను దేవుడి వాక్యం గురించి ఇతను నిలబడిపోయాడు ఎలీషా, కానీ ధనం గురించి పరిగెడుతున్నాడు గెహాజీ. నిజమే, కుటుంబంలో
ఒకరు దేవుని గురించి ఉండొచ్చు, ఒకరు ధనం గురించి ఉండొచ్చు. ఇక్కడికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడినే మనం ఎక్కువ కొలుస్తూ ఉంటే, దేవుని మీదే మనం ఆధారపడితే మనల్ని దేవుడు వదిలేస్తాడా? ఇది పాయింట్. ఏంటంటే నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవునికే ప్రార్థన చేయి, నువ్వు మంచిగానే బ్రతుకు. ఎన్ని ఇబ్బందులు వచ్చి నీ మీద పడిపోతున్నా, ఎన్ని కష్టాలు వచ్చి నీ మీద పడిపోతున్నా, ఎన్ని యాతనలు వచ్చి నీ మీద పడిపోతున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చి నీ మీద పడిపోతున్నా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నా, నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండు. దేవుడు విడిచిపెడతాడా? గెహాజీకి తెలిసి నాదని ఏం చేయలేదు, పట్టించుకోలేదు. ఎలీషా అంత మొత్తుకున్నా పట్టించుకోలేదు. నాకు ధనం కావాలి, నా భార్యకి నా పిల్లలకి ధనం కావాలని చెప్పి రథం వెనకాల పరిగెడుతూ ఉంటే ఆ రథంలో ఉన్న నాయమని చూశాడు, వెనకొచ్చాడు. అయ్యా క్షేమమా అన్నప్పుడు, క్షేమమే, ఇదిగో నా గురువు గారు అంటే మా దైవజనుడు పంపించాడు నన్ను. ఎందుకో తెలుసా, మీరు ఇలా వెళ్తుండగానే ఒక ఇద్దరు ప్రవక్తల యొక్క పిల్లలు వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు ఏమివ్వాలి, వెండి ఇవ్వాలి, దుస్తులు ఇవ్వాలి, కొంచెం అట్టుకు రమ్మని నన్ను పంపించాడయ్యా అన్నాడండి. అప్పుడు నయమానికి ఎంత ఆనందంగా ఉండి చెప్పండి, ఉండదా? మీరు ఇంత ఆనందప్పుడు వద్దన్నాడు ఆయన, ఇప్పుడు ఆయనే పంపించాడంటే ఎంత ఆనందపడి ఉంటాడు ఆయన. అప్పుడు అంటే ఏమన్నాడు చూడండి అక్కడ, అందుకు నయమాను నీకు అనుకూలమైతే బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకుని పోయి మెట్ల దగ్గర వారు రాగానే వారు ఎదుటి నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి ఏమని రాయబడింది అక్కడ? ధనాన్ని ఏం చేస్తున్నాడట, వెండిని ఏం చేస్తున్నాడట, దుస్తులు ఏం చేస్తున్నాడట, దాచేయాలి. మరి ఎందుకు? ఎలీషాకి తెలియదు కదా, ఎలీషాకి తెలియదు. ఎలీషా వద్దు అట్టుకుమన్న వాటిని ఏం చేశాడు ఈయన? తెచ్చుకున్న వాటిని ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఎక్కడ దాయాలి? ఇవి ఇంట్లో దాయాలి. ఇంటిలో తీసుకెళ్ళిపోయాడట, దాచేసాడట. దాచేసి ఎంత తెలివిగా వచ్చి, ఎంత తెలివిగా అంటే ఈరోజు కూడా చాలామంది అలాగే ఉంటారు. ఎంత తెలివిగానంటే మందిరంలో ఉన్నంతసేపు ఒకలా, మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరోలా. గెహాజీకి బాగా ఏమంటే దేవుడు ఎందుకు ముందు రాయించాడంటే, ఈరోజు కూడా చాలామంది ఇలాగే బ్రతుకుతున్నారు. అలా బ్రతకడం వల్ల ఎంత నష్టపోతావో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటావో అన్నీ చూపించడానికి ఇవన్నీ దేవుడు మనకి రాయించాడు. గెహాజీ ఇంట్లో కట్టుకుపోయాడట, దాచేసాడట. దాచేసిన తర్వాత ఏం చేశాడు చూడండి, దాచి వారి సరళంగా వారు వెళ్ళిపోయారట. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా, ఇప్పుడు ఏం చేశాడట, దాచేశాడట. ఇప్పుడు ఎలీషా ఉన్న చోటుకి వెళ్ళిపోయి నిలబడి ఉన్నాడట. అప్పుడు ఎలీషా అడుగుతున్నాడు ఏమని, వారిని చూసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? చూడండి, అది ఏమని అడిగాడంటే ఎలీషా, నువ్వు ఇప్పుడు ఇక్కడ లేవు నాయన, ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు వచ్చావని అడిగాడటండి. అప్పుడు ఏం చెప్పాలి? అయ్యా మీరు వద్దన్నారు కదా, కానీ నా పిల్లలకి నా భార్యకి అవసరం కదా, అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళానంటే ఒక బాగుండేమో. కానీ ఏమన్నాడట, నీ దాసుడునైనా నేను ఎచ్చటికి వెళ్ళిపోలేదు. అంతటి ఎలీషా వారితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? గెహాజీ, అందుకే నువ్వు అబద్ధాలు ఆడతావు. నేను వద్దన్నాను, అతను వెళ్ళిపోయాడు. తర్వాత నువ్వు కూడా రథ వెనకాల పరిగెత్తుకుని వెళ్ళావు. నువ్వు వెళ్తూ ఉండగా నేను చూసి ఆ నయమాన్ని ఏం చేశాడో తెలుసా? రథం మీద దిగి నిన్ను ఎదుర్కొన్నాడు. అంటే ఇవన్నీ చూసినట్లుగా చెప్తున్నాడు చూడండి ఎలీషా. అంటే ఎలీషా యొక్క ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే దేవుని సంబంధమైన ఆలోచన. విషయం బాగా ఆలోచించండి. దేవుని సంబంధమైన ఆలోచనతో మనం బ్రతికేటప్పుడు
మిగతా వారి యొక్క ఆలోచనలు కూడా మనకి తెలిసేలా దేవుడు జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. దానికి ఉదాహరణ ఎలీషా. ఎలీషా ఇక్కడే ఉన్నాడు, ఎలీషా తన ఇంటికాడే ఉన్నాడు. కానీ ఎలీషా మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? గెహాజీ వెళ్తున్న వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ మాట విన్నప్పుడు గెహాజీకి భయం వేస్తుంది. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే, ఎలీషా ఏమో దేవుని పనిలో ఉన్నాడు, ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడేమో దెయ్యం పనిలో ఉన్నాడు. నేను అనుకుంటాము చాలా గొప్పగా దేవుళ్ళు ఉన్నాం అనుకుంటాం. విషయాన్ని చెప్తున్న జాగ్రత్తగా వినండి. నువ్వు దేవుల్లో ఉన్నావో లేదో నీకు కూడా తెలియాలంటే నువ్వు దేవునితో ఎంతసేపు రోజులో గడుపుతున్నావో తెలియాలి. ఎక్కువసేపు లేకపోతే, ఎక్కువసేపు అంటే మీరు మరి ఏదనుకోకండి, పొద్దున్న లేవగానే అందరూ మనసులో పెట్టుకోండి, ఎవరు బయట చెప్పొద్దు. మీరు లేవగానే మంచం నుంచి లేవగానే ఒక గంట ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తొద్దు, ఏమి ఎత్తొద్దు, మీరు ఆలోచించుకోండి. లేవడంతో మోకరించి ఒక గంట ప్రార్థన చేయగలిగే అలవాటు, గంట లేదా అరగంట, మీరు ఆలోచించుకోండి. మన సాయంకాలం మీరు పడుకునే ముందు ఒక అరగంట అయినా గంట అయినా ప్రార్థన ఎంతమంది చేయగలుగుతున్నారు? మధ్యలో ఇంకా చాలా టైం ఉంది. ఆ టైంలో చాలా ఖాళీ కూడా వస్తూ ఉంటుంది. మనకి పని చేసుకునే వాళ్ళైనా ఖాళీ ఉంటుంది, ఉద్యోగస్తులకైనా ఖాళీ ఉంటుంది, ఇంటికాడ ఉండి పిల్లలకి భర్తకి ఉండి పెట్టే వాళ్ళకి కూడా ఖాళీ ఉంటుంది, లేకుండా ఉండదు. ఆ ఖాళీ టైంలో బైబిల్ చదవగలుగుతున్నావా లేదా? అంటే దేవునితో బంధం కలిగి దేవుని సహవాసం కలిగి జీవిస్తున్న వాళ్ళు ఉండే అలవాట్లు ఏంటంటే, ఉదయం లేవగానే ప్రార్థన, సాయంకాలం పడుకునే ముందు ప్రార్థన, ఖాళీ టైంలో బైబిల్ చదవడము, ఒకవేళ చదవడం రాకపోతే వాక్యం వినడము. ఇవేమి ఒకవేళ వాక్యం వినే ఆ స్థితి కూడా అక్కడ లేకపోతే, సెల్ ఫోన్ లేకపోతే, టీవీ లేకపోతే, ఆ ఖాళీ టైంలో మోకరించి ప్రార్థన చేయడం, ఇవన్నిటిని మీరు ఆలోచించండి. రోజుకి ఎన్ని గంటలు దేవుడితో మీరు గడుపుతున్నారో ఆ టైంను బట్టే మీరు దేవునితో సహవాసం చేస్తున్న వారుగా లెక్క అవుతుంది. ఇది మీరు ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు, మీకు మీరే లెక్కలు వేసుకుని మీకు మీరే దేవునితో సహవాసం చేస్తున్నానా లేదా అన్న ఆలోచన మీకే అర్థం కావాలి, మీరే అర్థం చేసుకోవాలి. రైట్. ఒకవేళ దేవునితో అంత అనుబంధం కలిగి జీవిస్తున్నాం అనుకోండి, ఎవరు మనల్ని మోసం చేస్తారో, ఎవరు మన మీద శత్రుత్వం పెంచుకుని ఉన్నారో, ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఈ విషయాలన్నీ దేవుడు మనకి ఏం చేస్తారో తెలుసా? తెలియజేస్తాడు. ఎందుకు తెలియజేస్తాడంటే మళ్ళీ నీవు వారి మీద పగ పెంచుకోమని కాదు, నీవు వారి గురించి ప్రార్థన చేయమని దేవుడు ఇస్తాడని గ్యారంటీగా. ఈ అనుభవం మనకు లేదంటే దేవునితో సహవాసం మనకు లేదు అంతే. ఈ అనుభవం మనకు రావట్లేదంటే దేవునితో బంధాన్ని మనం పెంచుకోవట్లేదంతే. ఇవే దేవునితో బంధాన్ని పెంచుకున్నాం అనుకోండి, అలవాటు మనకు వచ్చింది అనుకోండి, ఎవరు చెప్పిన ఎవరి మాట మనం నమ్మకండి ఏం చేస్తాం? వారి గురించి ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఎలీషా కూడా అలా బ్రతికిన వాడు కాబట్టి ఆ గెహాజీ వెళ్తుంటే గెహాజీ వెనకాల ఆయన మనసు వెళ్ళింది. ఆయన చూసేశాడు, వచ్చినప్పుడు అడిగాడు, నిజం చెప్తాడేమో అడిగాడు. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అయ్యా అని గెహాజీని అడిగితే, అయ్యా మా దాసు నీ దాసుని ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నానన్నాడు. ఎందుకయ్యా అబద్ధం ఆడతావు? ఆస్తులు సంపాదించుకోవడానికి వెళ్ళావయ్యా, నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా, నాతో పాటే ఉంటున్నావు కదా, ఏం చెయ్యాలో అర్థం కాకుండా బతుకుతున్నావా? చూడు అక్కడ అంటాడు చూడమ్మా, 26వ వచనంలో, అంతటి ఎలీషా వారితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని చెప్పి ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకునుటకు ఇది సమయమా? ఒక్కసారి ఆలోచించు గ్రహాచి. నువ్వు తెచ్చుకున్న వాటి గురించి నేను నిన్ను ఏమనాలి అనంటే, ఇది సమయమా దీని గురించి పరిగెట్టడానికి?
వెండి తెచ్చుకోవడానికి సమయమా? దుస్తులు తెచ్చుకోవడానికి సమయమా? చెయ్యి. కావాలి, నీకు ధనం కావాలి, వెండి కావాలి, బంగారం కావాలి. కానీ దేవుడిచ్చిన సమయాన్ని దొంగిలించి కాదు, దానికంటూ ఒక పని ఉంది, దానికంటూ ఒక సమయం ఉంది. ఆ సమయంలో నువ్వేం చేయాలి? దాని కొరకు పరిగెట్టాలి. అంతే కదా. మరి ఈరోజు మనం ఇక్కడ అందరం ఉన్నాము. లేదు దేవుడు 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 అని చెప్పి మందిరంలో ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండిపోతే మన కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? పోషిస్తాడా ఎవరన్నా? పోషించరు. మనమే మన కుటుంబాన్ని పోషించుకోవాలి. అంటుకు దానికి తగ్గ పని మనకు ఉంది. ఆ పని వెళ్ళాలి, పని చేసుకోవాలి, దాన్ని తెచ్చుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. దేవుడితో గడిపే సమయం కూడా మనకు ఉంది. ఇప్పుడు సోమవారం నుంచి ఆదివారం దాకా 7 రోజులు కదండి, 7 రోజులు. ఇప్పుడు మనం మందిరానికి ఎప్పుడు వస్తాం? శుక్రవారం మొగలు రావట్లేదు లేండి. శుక్రవారం మొగలు ప్రార్థన కాదు, ఆడవాళ్ళ ప్రార్థన అని చెప్పేసి ఆడలో 2 మొగలు రావట్లేదు. పోనీ లేడీస్ అయితే శుక్రవారం కూడా వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా పోనీ ఆదివారం చూద్దాం. ఈ ఆదివారం ఒక రోజు మనం అనుకున్న టైంకి ఇక్కడికి వచ్చి స్టార్టింగ్ నుంచి మనం అనుకున్న టైము 10, పోనీ 10:30 లెక్కే. 10:30కి వచ్చి 12:30 వరకు లేదా 1 గంట వరకు ఇక్కడ ఏకభావంతో ఏకస్వరంతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా? ఒకసారి మీరు ఆలోచించండి. అంటే అన్ని పనులు మనకు ఉంటాయండి. ఆ పనులు మనం ఏం చేయాలి? ఇక్కడ అంటున్నాడు. ఇక్కడనే మాటను కూడా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు దేవునితో ఎక్కువ సమయం గడపాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే కరెక్ట్గా మనం అనుకున్న టైంకి వచ్చి దేవునితో మనందరం కూడా సంఘం అంతా కలిసి ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, పాటలు పాడాలి. ఇవన్నీ అందులో ఉంటాయి. ఆ 2 గంటలున్నర ఉన్నా, 3 గంటలు ఉన్నా అక్కడే మనందరూ కూడా ఏకస్వరముతోనట ఆయన స్తుతించాలట. అది దేవుడికి మనం ఇచ్చే సమయం. మిగతా సమయం మనం ఇవ్వగలమా చెప్పండి? ఇవ్వగలమా? దేవుడైతే 24 గంటలు ఇచ్చాడు. రోజుకి 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు మనం ఎన్ని గంటలు పడుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు? మనిషికి ఎన్ని గంటలు నిద్ర ఉండాలట? 8 గంటలు. 8 గంటలు పడుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామనంటే 10-11 వరకు సెల్ చూస్తాం. యవనస్తులు చూస్తారండి, మనం కూడా అప్పుడప్పుడు కూడా చూస్తున్నాం. 10 గంటలకు పడుకుని మళ్ళీ ఎన్ని గంటలు లేగాలి? 6 గంటలు లేగాలండి. కానీ ఎన్ని గంటలు ఎగుతారు? ఒకవేళ అంటే పడుకోవాల్సిన టైంలోనేమో సెల్ ఫోన్ చూడడం, లెగిసి వర్క్ చేసుకోవాల్సిన టైంలోనేమో పడుకోవాలి. అంటే ఇక్కడ కూడా అన్నీ మనకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. దేవుడు ఒక రూల్ పెట్టాడు. ఆ రూల్ ప్రకారం మనం బ్రతికితే, ఇది నువ్వు కష్టపడు, నీకు ఇచ్చిన టైంలో పడుకో, నువ్వు లేచి ప్రార్థించాల్సిన టైంలో ప్రార్థన చేయి. అంటే ఇవన్నీ పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఇష్టమైనప్పుడే నేను చేస్తాను అని మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ప్రార్థన పలానా టైంనే చేయమన్నాడు ఏంటని చెప్పేసి లెగిసి మనకు నచ్చిన టైంలో ప్రార్థన చేస్తుంటాం. పడుకోవలసిన టైంలోనేమో సెల్ ఫోన్ చూస్తాము, లేచి ప్రార్థించవలసిన టైంలోనేమో పడుకుంటాం. ఇవన్నీ మనం ఆలోచిస్తే ఎవరికి వారే నేను ఎంతవరకు దేవునితో ఉన్నాను? షీట్ తయారు చేసుకోండి మీరే. అసలు నేను దేవుని పనిలో ఉంటున్నానా లేదా? దేవుణ్ణి ఆనందింపజేసే పనిలో ఉంటున్నానా లేదా? ఎలీషా అయితే ఒకటి అనుకున్నాడు, నాకు దేవుడు ఏం చెప్తే అదే చేయాలనుకున్నాడు. కానీ ఎలీషా దగ్గర ఉన్న శిష్యుని బట్టి అనుకున్నాడు, లేదు నా గురువు గారు ఏం చేస్తున్నారంటే తప్పు చేస్తున్నారు, లేదు నువ్వు వెళ్ళిపోతున్న దాన్ని నేను తెచ్చుకుని పోగేసుకోవాలనుకున్నాడు. ఆయన చేసుకున్నాడు. కానీ ఎలీషా డైరెక్ట్గా మాట్లాడింది ఏంటంటే, మాట చదువుతాం ఒకసారి. 26 వచ్చినవి. అంతటా ఎలీషా వాడితో మనుషులు తన రథము దిగి నీ ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని చెప్పి ద్రవ్యమును వస్త్రమును ఇక్కడ ఇది బాగా మనం అండర్లైన్ చేద్దాం. ఈరోజు మనకు కూడా ఏం కావాలి? అవే కదా కావాలి. డబ్బు కావాలి, వస్త్రాలు కావాలి, ఆస్తులు కావాలి, చాలా కావాలి, ఇంకా వెండి కావాలి, బంగారం కావాలి. అవి లేకపోతే మనం ఏదో కోల్పోయినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం.
కావాలి కొంతవరకు, అంతమించి కాదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇవన్నీ సంపాదించుకున్నకు ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్టు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టు ఇది సమయం అంటే దానికి సమయం ఉంది. ఇది కాదు ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. యహాజీ చాలాసార్లు చెప్పాడు నీతోటి, మనం ఇప్పుడు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన. నయమానికి కుష్ఠరోగం ఉంది, మన దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుడు బాగు చేస్తాడన్న ఒక మాట ఆయన చెవిని వినబడింది కాబట్టి. వినబడిందా లేదా? నయమానికి ఎవరు చెప్పారు? చిన్నది చెప్పింది. అంటే ఒక చిన్నది చెబితేనే, ఒక రాజు దగ్గర ఒక గొప్ప అధిపతిగా ఉన్నవాడు చెవినది పడితేనే అతను వచ్చాడు, ఇక్కడ స్వస్థపరచబడ్డాడు. అంటే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు ఎలాంటి స్థితిలో నుంచైనా లేవనెత్తగలిగిన దేవుడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? దేవుడు అన్న మాట ఉంటుంది కదా, ఏంటా మాట అంటే పక్కన పేజీ చెప్పండి. 6వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి సోమ్రోనునకు ముట్టడి వేసెను. అంటే ఆల్రెడీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ముట్టడి ఎవరు వేస్తున్నారు? సిరియా రాజు. సోమ్రోన్ అంటే ఎలీషా ఉన్న దేశం. ఇప్పుడు ఎలీషా ఉన్న దేశంలో ఏం జరుగుతుంది? ముట్టడ. అంటే అక్కడున్న వారన్నిటినీ తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఎంత కరువు వస్తుందంటే జాగ్రత్తగా చూడగలిగితే ఇక్కడ 25వ వచనం. అప్పుడు సోమ్రోన్లో గొప్ప కామం అంటే కరువు కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలను, అర పావురపు రెట్ట అంటే చూడండి, పావురు రెట్టేస్తుంది కదా, దాని రేటు కూడా ఎంతట? 5 రూపాయలను అమ్మబడును. వారు అంత కఠినముగా ముట్టడి వేయబడేను. అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే గాడిది తలం తినేవారు, తర్వాత పావులు వేసే రెట్ట. మామూలుగా ఫ్రీగా దొరుకుతుందా? లేదట. అప్పుడెంత? అప్పుడు 5 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం. సర్లే ఎంతో ఉండేవాడు. కానీ అంటే ఇలా స్థితి ఎలా వచ్చేసిందంటే కరువు ఇంకా దీనస్థితికి తీసుకెళ్ళిపోయింది. ఇంకా దీనస్థితికి. ఎంత దీనస్థితికి అంటే చూడండి అక్కడ ఉంటుంది. అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలుడు వాడా, సహాయము చెయ్యమని కేకలు వేయటం విని, అంటే ఒక స్త్రీ కేకలేస్తుందట. ఒక స్త్రీ. ఈ రాజుగారు ఏం చేస్తున్నారు? ప్రాకారమే తిరుగుతున్నాడు. ఎందుకు? ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా కఠినమైన కరువు ఉంది, అర్థం కాని పరిస్థితి. అలా తిరుగుతుండగా ఒక స్త్రీ కేకలేస్తుందట, అయ్యా రాజా నువ్వు నన్ను కాపాడాలంటుందట. అమ్మా నేను నిన్నెలా కాపాడగలను? చూడ మాట అంటాడు చూడండి. యెహోవా నీకు సహాయము చెయ్యనిది, నేను ఎక్కడి నుండి నీకు సహాయము చేసేదను. అంటే ఈ కరువు రావడానికి కారణం ఏంటంటే మన బతుకులు ఇలా నాశనం అయిపోవడం వలన దేవుడు ఏం చేశాడు? పక్క రాజ్యాన్ని మన దేశం మీదకి పంపించాడు. అన్నీ తెలుసండి, మనకి తెలుసు. కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని జరగవు, మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఎందుకయ్యా వచ్చిందంటే నేను దేవుని ఎదుట యథార్థంగా లేని కదా అని రాదు ఎవరికి. నేను ఇంత యథార్థంగా ఉన్నాను కదా, ఎందుకు నాకు జరగట్లేదు అంటారు. అంటే ఎవరి మీదకి అది? ఒకసారి ఆగండి, మీ గదిలోకి వెళ్ళండి. నేను చేసేది దేవుడికి ఇష్టంగా చేస్తున్నానా, ఇష్టమైన పనులు చేస్తున్నాను మీకు మీరే ఆలోచించుకున్నారనుకోండి, ఎక్కడో ఒక చోట మీరు దొరికేస్తారు. ఇందులో ఉదయం లేచి ప్రార్థన చేయడంలోనైనా, లేకపోతే మన ఆలోచనల ద్వారానైనా ఎక్కడో ఒక చోట దేవునికి అయిష్టమైన పని మనం చేసే ఉంటాం. అది జ్ఞాపకం రాదు మనకి. ఎవరిలోకి అండి? దేవుడేగా. ఏం మాట్లాడు కదా వచ్చి, రే నీ తప్పు చేసుకుని నన్ను అంటావేంటో నేను అడగడు కదా వచ్చి అని మనం ఏమనుకుంటామంటే దేవుడు ఇంత అన్యాయం చేస్తున్నాడు. దేవుడు అన్యాయమే చేయట్లేదండి, నువ్వు ఆయన్ని
సరిగా వెతకకపోయినా సరే ఆయన ఎలా ఉన్నాడు? నీకు దగ్గరగా ఉన్నాడండి. దగ్గరగా ఉన్నాడు. అదే అంటున్నాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు మారాలనే ఆశతోటి నేను ఎదురు చూస్తున్నాను. మామూలు ఆశ కాదు, దీర్ఘశాంతం అంటాడు ఒక చోట. ఆనాడు నోవా కాలంలో అందరూ చనిపోయిన తర్వాత కూడా దేవుడు అనుకున్నాడు అందరిని నాశనం చేయాలనుకున్నాడు, అందరిని చంపేయాలనుకున్నాడు. ఈ భూమి మీద ఎవరు ఉండడానికి వీల్లేదు, పక్షులు పక్షాదులు ఏమి ఉండడానికి వీల్లేదు, సర్వనాశనం చేసేస్తాను అని అనుకున్న ఆయన నోవాహును చూశాడు. నోవాహుని బట్టి తన కుటుంబాన్ని కాపాడుకుందాం అనుకున్నాడు. నోవాహు చెప్పాడు, నోవాహు ఓడ తయారు చేయి. ఓడ తయారు చేయిస్తూ కూడా అక్కడ ఉన్న ప్రజలకి ఏం ప్రకటింపబడింది? సువార్త ప్రకటింపబడింది. అంటే దేవుడు దీర్ఘశాంతంతో చూస్తున్నాడా, లేకపోతే కోపం వచ్చింది కాబట్టి చంపేశాడా? ఎంత పాపాత్మలు చెప్పండి వాళ్ళు. నోవాహు ఉన్న ఆ కాలంలో ఆది కాండము 6వ అధ్యాయం చదివితేనటండి, దేవుణ్ణి ఏడిపించారట వాళ్ళు. దేవుణ్ణి ఏడిపించారట. దేవుణ్ణి ఏడిపించినా సరే దేవుడు ఏమి ఇచ్చాడు? వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇవ్వడా? ఇస్తాడు, ఇస్తున్నాడు, ఇంకా ఇస్తూనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తేనండి, కరువు వచ్చిందట. కరువు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే, మాట చదివితే ఏడుపు వస్తుంది. ఎక్కడది? 27వ వచనం. యెహోవా నీకు సహాయము చేయనిది ఎక్కడి నుంచి నేను సహాయం చేసేదును? కళ్ళములో నుండైనను ద్రాక్ష గానుగులో నుండైనను దేనినైనా ఇచ్చి సహాయం చేయ వల్లబడదని చెప్పి నీ విచారణకు కారణమేమని అడగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారము కొరకు నీ బిడ్డ నీవు, రేపు మనము నా బిడ్డను భక్షించుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డని వంట చేసుకుని తింటిని. ఏం చేసుకున్నారట? ఎవరినట? పసి. అంటే కరువు ఎంత స్థాయిలో ఉందో చూడండి. అది తప్పు అని మనకు తెలీదా? తెలుసు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఆకలి బాధ తట్టుకో. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయం తప్పని చేస్తే మనం ఎందుకు చేస్తాం? తప్పు చేయమన్నా కొన్ని సందర్భాల్లో చేయనన్నవాడు నిజంగా ధన్యుడే. చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఆ సమయంలో ఇంకా ఆ సమస్యను తట్టుకోలేక తప్పు అనేది జరిగిపోతుంది కదా. తప్పే ఎప్పటికైనా సరే. కానీ ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఆ సమయంలో ఆ కష్టాన్ని తట్టుకుని ఆ తప్పు చేయకుండా నిలబడాలి. ఇక్కడ ఎంత కరువు రావడానికి కారణం వాళ్ళే. ఈ కరువు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎంత దారుణ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆకలి తట్టుకోలేక చచ్చిపోతామని భయం వేసి వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు చంపుకొని చేస్తారు. అంత దారుణంగా. అంటే ఈ విషయాలన్నీ ఎవరో తెలుసు? ఎలీషా తెలుసు. తెలిసిన ఎలీషా దేని గురించి బాగులాడుతున్నాడు? దేని గురించి? ఈ విపత్తు మన మీద రాకూడదంటే మీరందరూ మారాలని ఈ ప్రవక్త ప్రకటన చేస్తూ ఉన్నాడండి. కానీ ఎవరైనా వింటున్నారా? వినట్లేదు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాగా చేయలేదా? యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుగా చేయలేదా? వాళ్ళ బ్రతుకుల్లోనే చూపించేశారండి. అంతే కూడా దేవుడు అంటాడు యెహెజ్కేలుతో, ఇదిగో వాళ్ళకి వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి, ఇంత నాశనం అయిపోతారు అని నువ్వేం చేయాలి? వాళ్ళకి చెప్పాలి అనలేదు. ముందు చెప్పమని చెప్పలేదు. ఏం చెప్పాడు తెలుసా? నువ్వు మంచం మీద కొన్ని రోజులు కుడి చేతి వైపుకి తిరిగి పడుకోవాలి అండి. కొన్ని రోజులు కాదు కానీ ఒకే రోజు ఒక నైట్ ఒక చేతి మీదే అలా గోడు పడుకుని ఉండగలమని చెప్పండి మనం ఒకరోజు. కానీ యెహెజ్కేలుని కొన్ని రోజులు ఉండమని చెప్తాను. ఎందుకంటే నువ్వు ఎందుకయ్యా అందరూ వచ్చి అడుగుతావు, నువ్వు ఎందుకయ్యా ఇలా పడుకుంటున్నావు? దేవుడు పడుకోమన్నాడు. అంటే ఈ ప్రజలు చేసే ఈ పనులకు దేవుడు చేసే శిక్ష ఎలా ఉంటుందట నన్ను ముందుగా నా బ్రతుకు ద్వారా చూపించమన్నాడు. ఇలా చాలా ఉంటాయండి. అంటే ఏదైనా దేవుడు కోరుకునేది ఏంటంటే మనం మారాలి. మనం
మారాలి, దేవునితో మంచి బంధం కలిగి, మంచి సంబంధం కలిగి మనం ఉండాలి. మన జీవితాలు బాగుపడాలన్నా, మన జీవితాల్లో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా, ఇదిగో లోకపరంగా కాదు సుమా. లోకపరంగా అంటే ఆస్తులు అనుకుంటారు, లోకపరంగా అనుకుంటే డబ్బు అనుకుంటారు, లోకపరంగా అనుకుంటే చాలా గొప్పగా బ్రతకాలనుకుంటారు. కాదు, లోకపరంగా కాదు, ఆత్మీయ పరంగా, ఆత్మీయ బంధం, ఆత్మీయ సంబంధంగా మనం బ్రతకాలి. అంటే నువ్వు బ్రతుకుతున్నావు అంటే నిన్ను చూసి 10 మంది దేవుళ్ళలోనికి రావాలి, నిన్ను చూసి 10 మంది దేవుళ్ళలోకి వచ్చి వాళ్ళు మరొక 10 మందిని దేవుళ్ళలోనికి నడిపించాలి. ఆ నడిపింపు కూడా చివరి వరకు ఉండాలి. సకంలో మళ్ళీ వాళ్ళ లోకంలో కలిసిపోయే నడిపింపు మనకు ఉండడానికి వీలు లేదు. నువ్వు ఎంతమందిని అయితే రక్షించావో, నీ ద్వారా దేవుడు ఎంతమందిని అయితే దేవుళ్ళలోనికి రప్పించుకున్నాడో, రక్షణ భాగ్యం కలిగించాడో, వాళ్ళు స్థిరముగా ఉండేంత వరకు వాళ్ళతో ఏం చేయాలి? సహవాసం చేస్తూ ముందుకి కొనసాగాలి. ఆ భక్తి భావాలు దేవుడు మనకు నేర్పిస్తాడండి. ఎప్పుడు దేవునితో మంచి బంధం కలిగి జీవిస్తే. ఇది ఆస్తులు సంపాదించుకునే సమయం కాదు. గెహాజీతో అన్నాడు ఎలీషా, బాబు ఎంత దుర్మార్గానికి ఎలా ఉడికిపెట్టావురా, చూసావా ఎదురు వచ్చే కాలాలు ఎలాగున్నాయో అని. ఇక్కడ తర్వాత ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. అదే 8వ అధ్యాయము, అదే 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము ప్రారంభోచనం చదవండి ఒకసారి. ఒకనాడు ఎలీషా తను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమె పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోతున్నాడు అని, కరువు కాలము రప్పింపబోతున్నాడు అంటే అన్ని ఎలీషా గారికి ముందు తెలిసి ఆల్రెడీ ఇక్కడ ఒక స్త్రీతో అంటున్నాడు ఏమనంటే, 7 సంవత్సరముల దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఇచ్చటి నుండి అనుకూలమై అచ్చటికి పోచుండగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంట వారిని తోడుకుని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. అంటే ఎలీషా ముందుగానే ఎవరు చెప్పాడు? స్త్రీ. మరి తనతో పాటు ఉంటున్న గెహాజీకి చెప్పడా? ఆలోచించాలి, చెప్పడా? చెప్తాడుగా. అంటే ఇన్ని విషయాలు గెహాజీకి చెప్పిన చూడ, గెహాజీ కూడా ఈ ఆలోచనలో ఉన్నాడు. తన మనసు ఎక్కడుంది? డబ్బు మీదే, ధనం మీదే, బంగారం మీదే, ఆ తోటల మీదే, వీటి మీద తన మనసు ఉండిపోయింది అనమాట. ఇంత దారుణ స్థితికి మనం వెళ్ళిపోతామని తెలిసినప్పుడు మనం ముందు ఏం చేస్తాం చెప్పండి. సపోజ్ మన కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఇక్కడ ఇప్పుడు మన సంఘంలోనే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ పెద్ద గొప్పగా ఆపరేషన్ అయింది కదండి, అయిందిగా తెలుసు కదా మీకు. రామలక్ష్మి గారి యొక్క భర్త నిన్న వాళ్ళ మనవలు వెళ్ళి మందులు తేడానికి వెళ్తే ఏమన్నారట, ఆయనకి ఇంకా చిన్న అంతేనమ్మా, చిన్న గడ్డ చిన్నది ఉంది, మళ్ళీ ఆపరేషన్ చేయాలి అన్నారట. నేను ఆమె పరిగెట్టుకు వచ్చేసింది బాబు. కొండబాబు గారికి వెళ్తే ఆయన అన్నారట, నేను అక్కడ ఉన్నారు నిలబడికి వచ్చేసి ఆవిడ అసలు ఆమె మీద వణుకు కానీ దడ కానీ ఏమీ లేదు. ఆమెకు ఉన్న ధైర్యం ఏంటంటే, ఇక్కడ ప్రార్థన చేస్తే నా భర్తకి కావాల్సినవన్నీ కూడా జరిగిపోతుంది. ముందు ఆమె కళ్ళల్లో చూశాను నేను. తర్వాత ఆమె అన్నమాట ఏంటంటే, మందులు ఏమీ ఇవ్వలేదండి, మళ్ళీ ఆపరేషన్ చేయాలట, శుక్రవారం కానీ శనివారం కానీ తీసుకురమ్మన్నా. ప్రార్థన చేస్తారని ఇక్కడికి వచ్చాను అన్నంతే. సమస్య ఉంది ఆమెకు. ఆ సమస్యలో ఆమె మరి ఇంటికాడ ఏడ్చిందో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి ధైర్యంగా మాట్లాడింది, ప్రార్థన చేయండి, దేవుడి గొప్ప కార్యాలు చేస్తాడు. తర్వాత నాకు ఒక లక్ష్మి చెప్పింది, ఎవరో దేవుణ్ణి నమ్ముకున్నవారేనట, బీపీ షుగర్ ఎక్కువైపోయి యాక్సిడెంట్ ఎంచుకున్న తర్వాత గుండెకి కొట్టిందట, ఆపరేషన్ చేయాలి అని అన్నారట. సాగర్ గారి హాస్పిటల్లో రాజమండ్రిలో ఉన్నారు. అంటే వాళ్ళ కోరిక ఏంటి, అక్కడ దేవుడు మమ్మల్ని కాపాడాలి, మా గురించి ప్రార్థన చేయాలి. అంటే ఇవన్నీ సంఘంలో నిలబడుతున్నాయి కదా, వినబడుతున్న మనం లేదు, ఇది శరీర సంబంధమైంది కదా, దీని గురించి చెయ్యక్కర్లేదని అని అనుకుంటున్నారు ఏంటి? ఏం చేయాలి మనం? నిలబడి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేయడం వల్ల దేవుడు కార్యం చేస్తాడా చేయడా? గ్యారంటీగా చేస్తాడండి. ఎందుకంటే నీ ప్రార్థన ఎదుటి వారి కొరకైతే దేవుడు ముందే వింటాడు. ఎందుకు? నీ గురించి నువ్వు చేసుకున్నట్లేదు, ఎదుటి వారి గురించి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ ప్రార్థన దేవుడికి చాలా ఇష్టం. అంటే
కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఇన్ని సమస్యలు మనకు తెలిసినప్పుడు ప్రార్థన చేయకుండా ఊరుకుని ఉండగలమా? ఇక్కడ ఎలీషా ఇవన్నీ విన్నాడు దేవుడు చెప్తున్నప్పుడు. ఇలాంటిది జరగకూడదు, వీళ్ళ మనసులు మారాలి అని చెప్పేసి ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎలీషాతో పాటు ఎవరు చేయాలి ప్రార్థన? చేస్తున్నాడా? గెహాజీ మనసు అంతా ఎక్కడుంది? ధనం మీద ఉంది. ఇప్పుడు ధనం మీద మనసు ఉన్నవాడు లేదండి, ధనం సంపాదించుకోవడానికి వెళ్ళాడు కానీ అతను ప్రార్థన చేస్తాడంటే కుదరదు, చేయడు. ఎందుకు చేయడంటే ఎలీషా ఇలాంటివన్నీ ఇప్పుడు వద్దు, దీనికి సమయం ఉంది, అప్పుడు చేసుకుందాంలే. ఇప్పుడు అంతా కూడా చాలా క్లిష్టమైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మన బాధ్యత ఏంటంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. కానీ ప్రార్థన చేయాలని ఆలోచన లేదంటే వెళ్ళిపోయి తెచ్చేసుకోవాలని ఆలోచన ఉంది. వెళ్ళిపోయి తెచ్చేసుకున్నాడు. తెచ్చుకున్న ఆయన చాలా నష్టపోయాడు. నయమాని కుష్ఠరోగం పోయింది. ఎవరికి వచ్చింది? గెహాజీకి వచ్చింది. అంటే ఇవన్నీ నేను చదివించట్లేదు కానీ విషయం చెప్పేస్తాను మీకు. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి సంఘం అనేది ఉంది ఏమండి. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న మనము ఇప్పుడు ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ ప్రార్థన ఒక టైం ఉంది కదా, టైంలో చేస్తే సరిపోతుంది. మిగతా టైంలో నేను లోకంలో బ్రతకొచ్చు అనుకుంటే కుదురుతుందా? కుదరదు. ఒక కుటుంబంలో భార్య భర్త ఉంటారు. భర్త బయటికి వర్క్ వెళ్ళాలి, వర్క్ వెళ్ళి రావాలి, డబ్బులు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. కాబట్టి అతను వీలైనప్పుడు అంటే ఉదయము అలాగే సాయంకాలము వీలైతే అక్కడ భోజనం చేస్తారు, మధ్యాహ్నము ఎక్కడ వీలైతే అప్పుడు అమ్మాయి అనుకుని మోకరించి ప్రార్థన చేయడము, మోకరించి కుదరపది కూర్చొని ప్రార్థన చేయడము, మొత్తం మంది ఏదో చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళి మగవాళ్ళు. ఓకే, మరి ఇంటికాడు ఉంటున్న ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? నా భర్త క్యారేజీ పెట్టి పంపించేసాను కాబట్టి నా పని అయిపోయిందని చెప్పేసి మీరు మళ్ళీ మీ పెట్టిల దగ్గరికి వెళ్ళిపోతున్నారా? బైబిల్ దగ్గరికి వస్తున్నారా? అంటే ఒక ఆత్మీయ విధానం ఇది. ఆత్మీయంగా పెంపొందించడానికి, ఆత్మీయ విషయంలో మిమ్మల్ని పెంచడానికి, ఆత్మీయంగా మీరు వర్ధిల్లడానికి చాలా అవసరమైన మాటలు ఇవి. అంటే లేదండి మేము బాగా వాక్యాలు వింటాము, మేము అన్నీ చేస్తున్నాం అంటే, ఇక్కడ గెహాజీ కూడా ఎలీషా దగ్గర చాలా మాటలు విన్నాడు. వినలేదా? చాలా మాటలు విన్నాడు. మరి విన్న ఆయనలో ఏమీ లేదు. దేవునితో ఎదిగే అనుభవం ఆయనకి లేదు. ఒకవేళ దేవునితో ఎదుగుతుంటే అది కుష్ఠరోగం రాదు. వస్తుందంటారా? రాదు. ఎందుకంటే ఆ కుష్ఠరోగం వస్తే ఆయన ఎక్కడ పంపించి? బయటికి పంపించి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మన జీవితాలు దేవునికి అంటుకట్టబడి ఉన్నాయా లేవా? ఎంత బాగా అంటుకట్టబడాలంటే, అప్పుడు మీ అందరికీ బాగా తెలుసు తెలియదు, 2 ఏనుగులు వచ్చే టీవీలో. 2 ఏనుగులు. ఆ 2 ఏనుగులు కూడా దీని గోడను పడగొట్టాలంటే ఆ గోడ పడిపోయేది కదా, టీవీలో చూపించారు. ఎందుకు పడిపోయేది కదంటే ఏ సిమెంట్తో కట్టారు? మహాస్ కాబట్టి ఇంకా బాగా గమ్మటి ఉండేది, ఫెవికల్ గమ్ము. దాంతో అంటించేసిన తర్వాత ఏదో చేస్తే అది కూడా పోయేది కదా. ఎందుకంటే చాలా బలమైన దృఢమైన గమ్ము ఇది అని అడ్వర్టైజ్మెంట్ వచ్చి, అది అడ్వర్టైజ్మెంట్లో ఉండకూడదండి. దేవునితో సంబంధాన్ని ఎలాంటి దుష్ట శక్తి వచ్చి మన మధ్యన దూరదామన్నా దానికి చోటు లేకుండా మనం ఎలా ఉండాలి? కేసీబీ సిమెంటు లేదా ఇంకో సిమెంట్, అన్ని సిమెంట్ కలిపి కడితే గోడ ఎంత బలంగా ఉంటుందో అంతకంటే గొప్ప బలంగా మన దేవునితో బంధం ఉండాలి. దేవునితో బంధం ఉండాలి. ఆ బంధం ఉండకపోతే విషయం చెప్తే జాగ్రత్తగా ఉండండి. యెరూషలేముకి చుట్టూ ఏముండేవి? ప్రాకారం అంటే గోడలు. ఆ గోడలు మన గోడలే కాదండి. ఆ గోడ మించి 2 రథాలు వెళ్తాయి అనమాట. ఒక రథం వెళ్తుంటే ఇంకో రథం వస్తుంది అనమాట. అంత వెడల్పు అంటే దీనికంటే ఇంకొక డబల్ అక్కడ దాకా ఆ రోడ్డు వరకు అంత పెద్ద పెద్ద గోడలు. ఆ గోడలను దాటి యెరూషలేములోకి వచ్చి యుద్ధం చేయాలి వేరే దేశస్తులు. ఆ గోడలు ఉన్నంతకాలం కూడా ఏ ఒక్కరు వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయలేకపోయారు. ఒకనొక సమయంలో గోడ చిన్న నెరలా వచ్చిందట. ఆ నెరలో నుంచి వాటర్ వెళ్ళడం మొదలుపెట్టి, అంటే ఈ ఎవరో దీనికి అంత ప్లాన్ స్కెచ్ పక్క దేశస్తున్నారు. అంతే కదా, ఒక దేశాన్ని కొల్లగొట్టాలంటే
వాళ్ళకి ఎన్నో ప్లాన్లు ఉంటాయి. ఆ ప్లాన్తో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న నెర పెట్టారు, నెరలోంచి వాటర్ పంపించడం మొదలు పెడితే గోడలే కూలిపోయాయి. ఆ గోడలే ఆగలేదు. మనకి దేవుడికి మధ్య ఉన్న బంధాన్ని విడగొట్టడానికి దేవుడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి మనం చాలా దగ్గరికి చేర్చుకున్నాడు. అపవాదిగాడు ఏం చేస్తాడంటే దేవుడికి నచ్చనిది నీలో ప్రవేశపెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. దేవుడికి ఏమి నచ్చదు? దేవుడికి దేవుడికండి దేవుడికి ఎదుటి వ్యక్తి మీద ద్వేషం అంటే నచ్చదు. ఇంకా బాగా చూసుకుంటే కోపంతో మనం అలా నిలిచుండిపోవడం దేవుడికి నచ్చదు. ఇంకా ఏంటనంటే వ్యభిచారం అనేది దేవుడికి నచ్చదు. అన్నిటికంటే ఏంటంటే లేనిపోనిది పెట్టి వాళ్ళు వ్యభిచారులుగా మార్చడం అంటే ఇటువంటి చాలా ఉన్నాయి కదా. ప్రార్థన చేయకపోవడమే కూడా దేవుడికి నచ్చదు, అది పాపం. ఇటువంటి ఎన్నుకుంటాడు అంటే అందరూ అలా ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదా. ఆ ఇష్టాన్ని ఏం చేస్తాడంటే అపవాదిగాడు మనలోనికి పంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అది ఎప్పుడైతే మనలోనికి ఎంటర్ అవ్వడం మొదలుపెట్టిందో మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయడం మానేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? దేవునికి మనకి మధ్య గ్యాప్ చూస్తాడు. తల వెంటుకు వాసు గ్యాప్ వస్తే చాలు వాడు వెంటనే దూరిపోతాడు. దేవుడికి నీకు చాలా దూరాన్ని పెంచేస్తాడు. ఎవరి వల్ల సాధ్యమని అంటే అపవాదిగాడి వల్లే సాధ్యమవుతుంది. ప్రార్థనకు దూరం అంటే కారణం ఎవరంటే అపవాది. నువ్వు ద్వేషం ఎక్కువ పెంచుకుంటున్నావంటే అపవాది. కోపం ఎక్కువ వస్తుందంటే అపవాది. అంటే ఇలా మనం ఏం ఆలోచించుకున్న దానికి మనం దేవునికి దూరం అవ్వడానికి అపవాదిగాడు వేసి ఈ వెరలన్నీ కూడా అంటే నీ కుటుంబం పోగకూడదన్న ఆలోచనతో వాడు ఏం చేస్తాడంటే నువ్వు దేవుల్లో ఎదగడం ఏంటి, నాలో ఎదగాలిగా. అంటే ఎప్పుడు కోపంతో, ఎప్పుడు ద్వేషంతో, ఎప్పుడు నువ్వు గొడవలతో, నీ కుటుంబం అంతా ఎప్పుడు ఇబ్బందులతో ఉండాలిగా అన్న ప్లాన్తో వాడు ఏం చేస్తాడంటే దేవునికి మనకి మధ్య ఒక పెద్ద అడ్డుబండనే నిలబెడతాడు. వాడే నిలబడిపోతాడు, ఇంకా వాడే నిలబడిపోతాడు. అలా గెహాజీకి ఎలీషాకి మధ్య అపవాదిగా నిలబడిపోయాడు. గెహాజీ జీవితాన్నే పాడు చేయించేశాడు అపవాది. ఇది దేనికయ్యే సమయం అంటే ఆత్మలు రక్షించడానికి సమయం. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే మనకు దేవుడు ఎందుకు ఇచ్చిన సమయం? నువ్వు రక్షింపబడాలి, నీ భార్య రక్షింపబడాలి, నీ పిల్లలు రక్షింపబడాలి, నీ బంధువులు రక్షింపబడాలి, నీ స్నేహితులు రక్షింపబడాలి, నీతో పాటు ఉన్నవారందరూ రక్షింపబడాలి. అయితే నువ్వు ఎలా ఉండాలి? దేవునికి ప్రార్థన చేస్తూ, వాళ్ళ గురించి కన్నీరు కారుస్తూ, ఎవరైతే ప్రార్థన సహాయం చేయమన్నారో వాళ్ళ గురించి విడవక ప్రార్థన చేస్తూ మన ముందు కొనసాగాలి. గెహాజీని అపవాది పట్టుకున్నట్టుగా మనల్ని అపవాది పట్టుకుంటే మన కాళ్ళ కింద దేశవాన్ని, మన పాదముల కింద దేశం మనం ఏం చేయాలట? చితకదొక్కాలంటే మనం ఏం చేస్తామంటే కాలేజ్ వదిలేస్తాం. కాలేజ్ వదిలిన తర్వాత నేను తొక్కేసాను కదా అని చెప్పి మనం పని చేసుకుంటాం. వాడు ఏం చేస్తాడంటే జాగ్రత్తగా పక్క నుంచి వచ్చేసి మొత్తం మన తల మీద ఏం చేస్తాడు? వాడు కూర్చుంటాడు. ప్రస్తుతానికి అదే జరుగుతుంది. అది జరగకుండా ఉండాలంటే ప్రతి ఆదివారము, అంటే ప్రతిరోజు అంటే ఏదో పనులు ఉన్నాయంటున్నారు కాబట్టి ప్రతి ఆదివారము, వీలైతే శుక్రవారము దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే, వాక్యంతో ఉంటే, వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటే చాలా ధైర్యాన్ని ఇస్తుందండి. మంచి అవకాశం మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నవారు కాదు కదా, దగ్గర ఉన్న వాళ్ళే. ప్రతిరోజు వచ్చి ఒక అరగంట ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదండి, సమయం చాలట్లేదండి, అసలు కుదరట్లేదండి. మనం అనేసుకుంటే ఏ ప్రయోజనం లేదు. కానీ వీలు చేసుకుని రాగలిగితే మటుకు చాలా గొప్ప ప్రయోజనం మనకు ఉంది. ప్రేమ దేవుడి వల్ల దేవుడు చాలా ఆనందిస్తాడు. మరొకటి ఏంటంటే దేవుడు ఉన్నతమైన స్థాయిలోకి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఇదిగో వాళ్ళ కుటుంబం ద్వారా అనేక మందిని రక్షించారు, అనేక మందికి వారు రక్షణ దయచేయగలిగారంటే కేవలం మన బ్రతుకు ద్వారా అని మన బ్రతుకు ద్వారా మనం చూపించాలి. అనేకులు దేవుళ్ళని నడిపించి గొప్ప సైనికులుగా మనం ఉండాలి. మన పని ఏంటంటే దేవుడిచ్చిన సమయం ఏంటంటే ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, ఆత్మలను సంపాదించడానికి. అలాగని డబ్బు ఉండదా, డబ్బు వద్దని అనట్లేదు, డబ్బు కావాలి. ఆ డబ్బు ఎలా మనకు వస్తుందంటే దేవుడు అనుగ్రహం లేకుండా వస్తుందో చెప్పండి?
దేవుడి అనుగ్రహాలు ఎక్కడ వస్తుందా? బైబిల్ గ్రంథంలోనే ఒక అతను ధనవంతుడట, చాలా సంపాదించేసుకున్నాడట. తెలుసు కదా మీకు ఆ విషయం. అతను ఒక పొలాలు గొప్పగా పండేసాయట. పండేస్తే అతను అనుకున్నాడట, నాకున్న ఈ గాజులు చాలా తక్కువ, ఆ గాజులన్నీ ఇప్పేసి ఏం చేయాలి, ఇప్పుడు పెద్ద వాటిగా కట్టేయాలి, కట్టేసి అందులో సమకూర్చేయాలనుకుని సమకూర్చేసుకున్నాడట. హాయిగా పడుకున్నాడట. పడుకుని అంటున్నాడట, నా ప్రాణమా. ఎవరితో? మీరు అనుకుంటుంటారు ఒకసారి, అబ్బయ్య రోజు ఇలా ప్రసాదంగా పూర్తయింది, హ్యాపీ అనుకుంటారా? ఎలా పూర్తి అయింది? దేవుని యొక్క ఆలోచనతో పూర్తి అయితే పర్లేదు, కానీ లోకాశలతో పూర్తి అయితే మటుకు నువ్వు ఈరోజు 50,000 సంపాదించావు, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, లేదా పొద్దుటికి కూడా అన్నీ రెడీ చేసుకుని ఒక ఫలాలు తయారు చేసుకుని పెట్టుకున్నావు తినడానికి. అయితే అడుగుతాడట ఆయన, నా కుమారుడా కుమార్తె, ఇన్ని రెడీ చేయించుకున్నావు కదా నువ్వు, నైటు అక్కడ సందర్భం వేరులే అంటే నువ్వు చెప్పేది వేరు. అక్కడ సందర్భం ఏంటంటే నీ ప్రాణమును అడుగుచున్నారు అంటాడు. అక్కడ నేను చెప్పేది ఏంటంటే, దేవుడే ఒకవేళ అరే నీ టైం అయిపోయింది ఖాళీ చేశారు అన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు సమకూర్చుకున్న ఫలం కానీ, లేదు కొన్ని సంవత్సరాల తర్వాత అందులో ఫలానా చేసుకోవాలని ఏర్పరచుకున్న సైట్ కానీ, లేకపోతే ఇల్లు కానీ, నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు, ఏమవుతాయి అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? లేదు లేదు నా పిల్ల జీవించాలంటే నీకు ఏదిరా సుఖం, సంపాదించుకున్న నువ్వు సుఖమేది. కాబట్టి నువ్వు ఆనందంగా ఉండాలి, నీ పిల్లలు ఆనందంగా ఉండాలి. నువ్వు ఆనందంగా ఉండాలంటే ముందు నువ్వు ఎలా ఆనందపడతావో నీ ఆనందాన్ని బట్టి నీ పిల్లలు కూడా ఆనందపడతారు. నువ్వు దేవుళ్ళో ఉన్నావు, దేవుళ్ళో గొప్పగా ఎదుగుతున్నావు, దేవుళ్ళో గొప్ప ఆనందం ఉంది. ఈ ఆనందం అయితే ఎవ్వరు తీయలేని ఆనందం. ఇదే ఆనందం నీ పిల్లలు కూడా వస్తుంది. అంతకంటే ఇంకా ఆనందం చెప్పడం మనకి, అంతేగా. మనం పడ్డ ఆనందం, మన పడ్డ సంతోషము మన పిల్లలకు కూడా కావాలి. నిజంగా ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, మనకి చిన్ననాటి నుంచి కూడా క్రీస్తు తెలియదు చాలామందికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిన నాటి నుంచి కూడా చాలా ఆనందపడుతున్నాం మనం. అయితే మన అదృష్టం ఏంటంటే, మన పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా క్రీస్తుని తెలుసుకుని బ్రతకడం. ఎంత అదృష్టం ఉందో చెప్పాలి. ఆ అదృష్టం వాళ్ళలో ఉండాలంటే దేవుడు నీకు చేస్తున్న మేలులు ఎప్పటికప్పుడు నీ పిల్లలతో ఏం చేయాలి? పంచుకోవాలి. కష్టాలు పంచుకోవడమే కాదు, దేవుడు చేసిన మేలులు కూడా పంచుకోవాలి. ఒకనొక టైంలో నా బ్రతుకు ఇలా ఉండేది, ఒకనొక టైంలో మా పరిస్థితి ఇలా ఉండేది, ఒకనొక టైంలో మా కుటుంబస్తులు అందరూ మమ్మల్ని వదిలేశారు, కానీ దేవుడే నన్ను పట్టించుకున్నాడు. ఆ దేవుడే లేకపోతే ఈరోజు నేను లేను అని మన పిల్లలకి చెప్పాలి. అది చెప్పిన ప్రతి మాటేనండి మన బ్రతుకులో అనేక మందిని క్రీస్తులోనికి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. మన బ్రతికే ఉపయోగపడుతుంది. ఈరోజు చాలామంది ఉండొచ్చు, అందరిలో కూడా చాలా కష్టాలు ఉండొచ్చు, చాలా బాధలు ఉండొచ్చు, చాలా ఇబ్బందులు ఉండొచ్చు. ఇంకా దేవుడు అనే మాట ఏంటంటే, నీ ఇబ్బందులు కలకాలం నీతో ఉండదు, నీ సమస్య కలకాలం నీతో ఉండదు. అనారోగ్య సమస్యలతో ఉన్నారేమో, అనారోగ్య సమస్యల గురించి మీరు బాధపడకండి. మీ బాధ అంతా దేని గురించి ఉండదంటే, నేను ఒకవేళ మరణిస్తే పరలోకానికి వెళ్తానా, పాతాళానికి వెళ్తానా? పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నానా, పాతాళానికి వెళ్ళే మార్గంలో ఉన్నానా? ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఉదయము సాయంకాలం కూడా మనం ఏం చేయాలని ఆలోచించుకోవాలి. మనం చేసే పనులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దేవుడికి అయిష్టంగా ఉన్నాయేమో, లేదు నేను అలా ఉండను, దేవుడికి నచ్చే పెట్టగానే బ్రతుకుతాను, గెహాజీలా ఉండను, ఎలీషాలా నేను బ్రతుకుతాను, ఎలీషాలే బ్రతుకుతాను. ఎలీషాకున్న ధైర్యం నాకు కావాలి, ఎలీషాకున్న పట్టుదల నాకు కావాలి. ఎలీషా చేసిన అద్భుతాలు నేను నడుస్తుంటే నా ప్రవక్తల ద్వారా అనేక మందికి నేను చూపించాలి. నా జీవితమే క్రీస్తులా మారిపోవాలి అని ఆస్తుల వైపు కాకుండా ఆత్మల వైపు మనం పరిగెడతాము. అలా పరిగెడుతున్నప్పుడు చాలామంది మనల్ని మీరు వాళ్ళు అనొచ్చు, ఎందుకు పనికిరాని వాళ్ళు అనొచ్చు. మరొక విషయం చెప్తున్నాను, ఆస్తులు సంపాదించుకోవడం అంటే పెద్ద కష్టమేమి కాదు. ఎందుకు కష్టం కాదు విషయం చెప్తాను, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఆస్తులు సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఆస్తులు సంపాదించాలనే ఆలోచన ఉన్నప్పుడు 2 నాలుకల మాట మనం మాట్లాడాలి. మన మాట ఎలా ఉండాలి? 2 విధాలు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో
అలా మాట్లాడితే ఆటోమేటిక్గా నువ్వు నీ గురి సంపాదన ఉందనుకో, సంపాదించేసుకున్నావు. రెండవది, మోసం చేసే మనసు కావాలి. మోసం చేసే మనసు కావాలి. ఇంకా ఎదుటివాడు ఏడుస్తున్నా జాలి పడని గుణం అంటే జాలి కూడా. ఇంకా ఎప్పుడైతే ఇలా ఉన్నావు నువ్వు సంపాదించు, కానీ వాటన్నిటికీ కూడా ప్రతిఫలం నువ్వు పొందుతావు. ఆ ప్రతిఫలం పొందేటప్పుడు ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా, ఎందుకు ఆ రోజు పని చేసి ఉండకపోతే బాగున్ను అనిపించేంత నష్టం మనకు కలుగుతుంది. ప్రేమ దేవుని వల్ల రోజు డబ్బులు పోగేయాలంటే ఎవరికి మనం ఉపయోగపడలేదు. నేనున్నాను కదా ప్రార్థన చేస్తానంటే సరిపోదు. మన పద్ధతి ఏంటి? కష్టంలో ఉన్నవాడికి ప్రార్థన సహాయం కాకుండా ఏం చేస్తాం మనం? వీలైతే వారికి అవసరమైంది కూడా మనం ఇవ్వగలం. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి. అంటే ఇవన్నిటిని మనం చేయక్కర్లొద్దు, వాళ్ళు ప్రార్థన చేస్తే సరిపోతే ఆగిపోయి అనుకో, మనం ఎంత డబ్బు సంపాదించుకోవచ్చు చెప్పండి? డబ్బు సంపాదన మీద మనం ఉండిపోదు. మనం చేసే పని ఏంటంటే, మనం చేసే పని వలన కొన్ని ఆత్మలైనా రక్షింపబడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీ కుటుంబంలో పిల్లలకేం కావాలి, నీకేం కావాలి, నువ్వు బ్రతకడానికి ఎంత కావాలి అన్నీ ఎవరు తెలుసు? ఆయన తెలుసు. కాబట్టి ఆయన ఆ సమయానికి అవసరమైంది ఆయనే పంపిస్తాడు. నువ్వెవరు ఎదుట చెయ్యి చాపవలసిన పని లేదు. ఇది నమ్మితే మన బ్రతుకు దేనికి ఉండాలి? ఆత్మల సంపాదన కొరకై ఉండాలి. అలా ఉంటే దేవుడు ఆనందపడతాడు. అలా ఉంటే మన కుటుంబాలు బాగుపడతాయి. అలా మీరందరూ ఉండాలని, మీ జీవితంలో ఎప్పుడు ఎంత కష్టమైనా కూడా దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన సహాయం చేయమన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉండాలి. ఎప్పుడు నిత్యము దేవునితో సహవాసం కలిగి జీవించాలి. ఈ సహవాసంతో ముందు కొనసాగండి. ఎంత ఆనందం ఉంటుంది. ఆనందం అంతా ఎంత కాదండి. దేవునితో గడిపే ఆనందం నువ్వు కొన్ని కోట్ల రూపాయల దగ్గర ఉన్న రావు, అప్పుడు టెన్షన్ వస్తుంది. అలాంటి టెన్షన్లు ఏమీ లేకుండా ఏ రోజు ఆ రోజు దేవుడిని ఏం చేస్తున్నాడు? ముందుకి నడిపిస్తున్నాడు. రేపటి గురించి చింతపడొద్దు అంటాడు మత్తయి వార్తలో. ఈనాటి కీడు నాటికి చాలు. ఆకాశం వైపు చూడండి, ఆ పక్షులు విత్తవు పోయవు, వాటిని పోషిస్తున్నది ఏమంటాడండి? నీ తండ్రే అంటాడు. ఆ సంభాషణ బాగుంటుంది. దేవుడు అంటే వేరేగా ఉన్ను, నీ తండ్రే అంటే మన తండ్రే వాటిని పోషిస్తున్నాడు. మరి తన పిల్లలు ఆకలితో ఉంటే మౌనంగా ఉంటాడు ఆయన? అడవిలో సింహపు పిల్లలైన ఆకలి కొని ఉంటాయేమో కానీ నీతిమంతుడు భిక్షమెత్తుట నా పిల్లలకి ఆకలే ఉండదు అంటే అంత గొప్పగా నా పిల్లల్ని పెంచుతానని ఆయన మాటిచ్చాడు. నమ్మితే ధన్యులు. నమ్మితే ఇంక లోకం వైపు చూడరు, నమ్మితే లోకాసల వైపు చూడరు, నమ్మితే లోకంలో ఉన్నవాటి గురించి ఆలోచించరు, కేవలం దేవుడి గురించి ఆలోచిస్తారు. అప్పుడు దేవుడు ఉన్నతంగా ఆనందపడతాడు. ఆ ఆనందపడేవారుగా మనం అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన. పరలోకమందున్న మాట్లాడుతాను. పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన, మీ భూమి మీద బ్రతుకుతున్నామంటే కేవలం నీ దయానికి కృపను సంకల్పంలో తండ్రి. నిజము, మీ ఆస్తుల కొరకు బ్రతుకుతున్నామా, ఆత్మల కొరకు బ్రతుకుతున్నాం. ఒకసారి మాకు మీ పరీక్షణ చేసుకుంటాం. ఆనాడు గెహాజీ ఎలాగైతే నా తండ్రి ఆ రథం వైపు ఆ బంగారం కొరకు, వెండి కొరకు, దుస్తుల కొరకు పరిగెట్టాడు, అలా మేము కూడా ఈ ఇహలోకపు ఆశ్రమం పరిగెడుతున్నాం. మేము దయతో మమ్మల్ని క్షమించండి. ఎలీషా ఎలాగైతే ఈ మాట కొరకు బ్రతుకుతున్నాడు, అట్టి బ్రతుకు జీవితం మా అందరికీ మీరే ప్రసాదించినారు. నాయన, నువ్వు గొప్పవాడు అని, ఉన్నతమైన వాడు అని, ఇదిగో ఈరోజు ఇక్కడ మేము ఇలా కలిసి ప్రార్థించుకోగలుగుతున్నామంటే నీ దయా, నీ కృప, నీ సంకల్పమని గుర్తెరిగి నిన్ను ఆనందపెట్టే బిడ్డలకు మీరు అందరూ ఉంటుంది. అయితే మీరు సహాయం ఇచ్చిన గొప్ప కార్యములు మీరే జరిపిస్తారని ఇప్పటి వరకు నీ వాక్యంగా నీ బిడ్డలను విని వదిలిపెట్టే వరకు కాకుండా నిన్న మాట ప్రకారంగా ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి దయచి మా కొరకు ధర్మ రానున్న యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ
ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.